హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈ విధంగా నేను ప్లెయిన్ బ్లౌజ్ చూపిస్తున్నాను. సైజ్ వచ్చేసి 36 సైజ్. ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి పొడవు వెడల్పు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి ఆర్మ్ కింది నుంచి తీసుకోవాలి. దాన్ని సగానికి చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. 9 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ని మనము ఆఫ్ చేస్తే 5 ఇంచెస్. బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి. విడత్ వచ్చేసి మనం ఆర్మ్ చుట్టూ ఈ విధంగా నెమ్మదిగా టేప్ పెడితే మనకు ఆర్మ్ చుట్టూ విడత్ ఎంత ఉందో తెలుస్తుంది. 8.5 ఉంది. 8.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. మజిల్ రౌండ్ ఎంత కావాలో చూసుకోవాలి. మజిల్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఈ కొలతలతో మనం బ్లౌజ్ కట్ చేసి కుట్టేయచ్చు. నడుము కొలత వచ్చేసి 33 ఇంచెస్. ఈ విధంగా క్లాత్ తీసుకోవాలి. 2 అంచులు కలపాలి. అంచులు అనేది మనకు ఎదురుగా ఓపెన్గా ఉండాలి. ఆపోజిట్ సైడ్ ఓపెన్గా ఉండాలి. మన సైడ్ ఫోల్డర్ ఉండాలి, జాయింట్ ఉండాలి. ఈ విధంగా క్లాత్ ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా తీసుకోవాలి. కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే స్కేల్తో మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హైట్ వచ్చేసి 13.5. విడ్త్ వచ్చేసి 9 ప్లస్ 2 9 ఇంచెస్ మన కరెక్ట్ కొలత. 2 ఇంచెస్ ఖర్చు కోసము. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 2.5. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5. ఈ విధంగా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చి 2.5. బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్. ఈ విధంగా స్కేల్ సహాయంతో బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. మరి ఆ కార్నర్ వచ్చేసి రౌండ్ షేప్లో ఇవ్వాలి. పావించు డౌన్, నెక్ సైడ్ పావించు డౌన్ తీసుకోవడం వలన మనకు షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. షోల్డర్ మధ్య ప్లేస్ నుంచి మనం టేప్ సహాయంతో స్ట్రైట్గా తీసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ ఫ్లీట్ కోసం. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా చేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు నడుము వచ్చేసి మనకు 33 ఇంచెస్ వచ్చింది కదా. 33 ఇంచెస్ని మనము 4 పార్ట్స్ డివైడ్ చేయాలి. 4 పార్ట్స్ డివైడ్ చేస్తే ఎంతైతే వస్తుందో మనకు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలి. 1/2 ఇంచ్ కలుపుకొని 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఫ్లీట్ కోసం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని రౌండ్ అనేది నీట్గా కత్తెరని తిప్పుతూ కట్ చేయాలి. రౌండ్ షేప్ కట్ చేసేటప్పుడు మధ్యలో కత్తెరని ఆపకుండా రౌండ్గా కట్ చేస్తే కత్తెర మనని నీట్గా రౌండ్ షేప్ తీసుకెళ్తుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచెస్. 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్ కదండి, లోపల పట్టి కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 11.5 ఇంచెస్. విడ్త్ వచ్చేసి 10.5. మనకు హైట్ విడ్త్ క్లాత్లోనే సరిపోయింది. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. మజిల్ రౌండ్ అంటే ఆర్మ్ డౌన్ కిందనే వస్తుంది. 7.5 ఇంచెస్. చెయ్యి కింది భాగము 5.5 ఇంచెస్. ఎక్స్ట్రా 2 ఇంచెస్. 2 ఇంచెస్ స్ట్రైట్గా దీన్ని ఆర్మ్ డౌన్ షేప్లో మార్కింగ్ చేయాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ దానికి 1/2 ఇంచ్ లోతు దగ్గర మార్కింగ్ చేసుకొని దాన్ని కూడా సేమ్ అదే షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
కట్ చేసుకోవాలి. మనకు మార్కింగ్ చేసాం కదండి కింద 5.5 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసమని. మజిల్ రౌండ్ వచ్చేసి 7.5. ఆ ప్లేస్లో మనము స్కేల్ సహాయంతో ఇలా మార్కింగ్ చేయడం వల్ల మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఒక మార్కింగ్ కట్ చేసేది, ఒక మార్కింగ్ స్టిచ్ చేసేది. ఈ విధంగా కట్ చేసి అక్కడ ఒక టక్స్ ఇవ్వాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ కూడా ఒక చిన్న టక్స్ ఇవ్వాలి. ఎక్కడైతే అది ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని 2 పొరలు మాత్రమే మనము తీసేటప్పుడు 4 ఉంటాయి పొరలు. 2 పొరలు మాత్రం విడదీసి ఫ్రంట్ భాగానికి లోతు కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనం అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఏదైనా ఫ్రంట్ పార్ట్ అని రాసుకున్నా పర్లేదు, చిన్నగా టక్స్ ఇచ్చినా పర్లేదు. ఫ్రంట్ పార్ట్ ఇంటూ మార్క్ వేయడం వల్ల అది లోపలికి వెళ్తుంది, రివర్స్ క్లాత్ అని తెలిసిపోతుంది. ఈ విధంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి. ఈ విధంగా పైన క్లాత్ని క్రాస్గా అమర్చుకోవాలి. బ్యాక్ క్లాత్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము ఈ విధంగా క్రాస్గా అరేంజ్ చేసుకోవాలి. అది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ ఒకటి వదిలేసి, నెక్ అనేది మనకు ఫ్రంట్ పైకి ఉంటుంది, బ్యాక్ డీప్ ఉంటుంది కాబట్టి నెక్ డ్రా చేయకూడదు. నార్మల్గానే ఇలా డ్రా చేసుకొని 1 ఇంచ్ కింద ఎక్స్ట్రా కలుపుకుంటూ డ్రా చేయాలి. 1 ఇంచ్ ఎందుకంటే మనకు షేప్ పట్టి వస్తుంది. షేప్ పట్టి జాయింట్లకు క్లాత్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ తీసేసి తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఇలా స్క్వేర్ లాగా డ్రా చేసుకొని దాన్ని రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మ్ 1/2 ఇంచ్ డౌన్, 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం ఫ్రంట్ పార్ట్ డౌన్ ఉంటుంది. ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలో వచ్చేసి మన చెస్ట్ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ కదండి. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ 2 ఇంచెస్ మధ్యకి వచ్చేసరికి 2.5. ఈ విధంగా మనం షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా షేప్ పట్టి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్లో ఉంది క్రాస్లో ఉన్న క్లాత్ షేప్ పట్టి యూస్ కాదండి. మనం ఆ షేప్ పట్టి యూస్ కాదు, అది కట్ చేయకూడదు. మనం షేప్ పట్టికి స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. పొరపాటున క్రాస్ క్లాతే తీసుకున్నట్టయితే మనకు షేప్ పట్టి స్ట్రైట్గా రాదు, ఒడి తిరిగిపోతుంది. అందుకోసమే షేప్ పట్టి క్లాత్ కట్ చేయకూడదు. మనం స్ట్రైట్ క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. చిన్న టక్స్ ఇవ్వాలి ఆ ప్లేస్లో. ఇప్పుడు షేప్ పట్టీకి స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. అది యూస్ కాదు, అందుకోసమని మనం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. 3 ఇంచెస్ మనకి ఎంత పొడవు కావాలి అనేది చూసుకోవాలి. 11 ఇంచెస్ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మధ్యకి వచ్చేసరికి 2.5. దీన్ని కలుపుతూ షేప్ పట్టి డ్రా చేసుకోవాలి. మనకు 4 షేప్ పట్టీస్ కావాలి. ఇప్పుడు 2 వచ్చాయి. ఇంకా 2 కోసం మళ్ళీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం ఫ్లీట్స్ మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్, 1/2 ఇంచ్ 2 ఇంచెస్ హైట్ ట్రయాంగిల్ షేప్లో ఫస్ట్ మధ్యలో లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత సైడ్లో మార్క్ చేసుకోవాలి. మనకు చూడడానికి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. 2 ఇంచెస్, 3 ఇంచెస్ ఆర్మ్ సైడ్ కొంచెం దూరం ఎక్కువగా ఉంటుంది. 3 ఇంచెస్ పెట్టుకోవాలి.
ఫ్రెండ్స్ ఫోర్ ఫ్లీట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 3 ఫ్లీట్స్ పెట్టుకోవచ్చు. తనకి 3 ఫ్లీట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ని పట్టుకొని మనం ఈ విధంగా ఫ్లీట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్, నేను క్లాత్ పెద్దగా ఉందనేసి 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి పెడుతున్నాను. డబుల్ ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల నడుం పట్టి స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. క్లాత్ లేకపోతే సింగిల్ అయినా పర్లేదు. సింగిల్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు మనం వన్ సైడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు నేను డబుల్ క్లాత్ జాయిన్ చేస్తున్నాను కాబట్టి ఏం కుట్టలేదు, 2 కలిపి కుట్టేశాను. ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. సైడ్ ఇలా లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఎక్కువ తక్కువ ఫోల్డ్ కాదు మనం జాయిన్ చేసేటప్పుడు. 2 ఇంచెస్ వరకు, అంటే మన క్లాత్ ఎంతైతే లోపలికి వెళ్తుందో ఆ క్లాత్ మాత్రం ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకోవడం వల్ల మనకు జాయింటింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ రాదు. ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో అది లోపలికే వెళ్తుంది, బయటికి కనిపించదు. ఇలా బ్యాక్ నుంచి రబ్ చేసి వెనక భాగంలో కూడా ఒక స్టిచ్ వేయడం వల్ల నీట్ లుక్ కనిపిస్తుంది, నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఎక్కడైతే మనము ఇంటూ మార్క్ పెట్టామో అది రివర్స్ క్లాత్ సైడే ఒక పావించి ఇలా ఫోల్డ్ చేయాలి. పావించి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేయాలి. ఇప్పుడు మనకు ఎంతైతే పట్టి కావాలో, 1/2 ఇంచ్ పట్టి అన్నా 1 ఇంచ్ పట్టి అన్నా అలా మార్క్ చేసుకున్న దాన్ని బట్టి మనం పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టడం వల్ల మనం జాయింటింగ్ ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ అయిన తర్వాత ఈ స్టిచ్ విప్పేసేయాలి. మనం ఇలా పెట్టకుండా చేసామనుకోండి ఎక్కువ తక్కువ వస్తాయి జాయింట్స్, హెమ్మింగ్ కూడా నీట్గా రాదు. అందుకోసం మనం ఇలా హెమ్మింగ్ అయిన తర్వాత ఆ స్టిచ్ పెద్ద కుట్టు విప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ముందు ఫ్లీట్ కుట్టేసేయాలి. మధ్యలో ఉన్న స్టిచ్ అది లైన్ని పట్టి ట్రయాంగిల్ షేప్లో మనం ఫ్లీట్ వేసుకోవాలి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. కట్ చేయాలి. ఇలా 4 పీసెస్ తీసుకున్నాం కదా, కింది భాగంలో లాక్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ విడ్త్తో కింది భాగాన్ని లాక్ చేయాలి. ఈ విధంగా లాక్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు షేప్ పట్టి ఆ షేప్ ఎక్కడ ఉందో అక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ సెట్ చేసుకొని క్లాత్ని సవరించుకొని ఒకసారి రివర్స్ అని చూసుకోవాలి, స్ట్రైట్గా ఉందా, ఎక్కడైనా రిమార్క్ ఉందా, అంటే మీన్స్ మనం తప్పుగా కుడుతున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా రివర్స్ అని క్లాత్ కుట్టడం వల్ల మనకు వెనక క్లాత్ కూడా స్టిచ్చింగ్లో వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. షేప్ పట్టి కరెక్ట్గా మార్క్ చేసిన దగ్గర సెట్ చేసుకొని ఇలా నెమ్మదిగా 1/2 ఇంచ్ విడ్త్తో తీసుకోవాలి. క్లాత్ స్ట్రైట్గా అనేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మనకు 3 జాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ జాయింట్ని లాస్ట్ జాయింట్కి కలపాలి. మధ్యలో ఒక జాయింట్ వస్తుంది, అది వదిలేసేయాలి. మనం జాయింట్ కలిపి కుట్టేటప్పుడు లోపల క్లాత్ స్టిచ్ లోపలికి రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ పొరపాటున కొంచెం క్లాత్ వచ్చినా మనం రివర్స్ లాగినప్పుడు ఆ క్లాత్ రాదు, స్టక్ అయిపోతుంది. లోపల క్లాత్ స్టిచ్లోకి రాకుండా లోపలికి నెట్తో 1/2 ఇంచ్ విడ్త్తో కుట్టేసేయాలి. కుట్టేసి కట్ చేయాలి. ఈ విధంగా లోపల క్లాత్ బయటికి లాగాలి. లాగిన తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయాలి. పైనుంచి ఒక స్టిచ్ వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా కుట్టడం వల్ల నీట్గా ఉంటుంది.
అదేవిధంగా మరో ప్రక్కన కూడా కుట్టాలి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్కి మాత్రం కరెక్ట్గా రావాలి క్లాత్. మనకు షేప్ అనేది కరెక్ట్ షేప్ ప్లేస్లోనే సెట్ అవ్వాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ జాయింట్ని కార్నర్కి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి కుట్టేటప్పుడు క్లాత్ బయటికి రాకుండా లోపలికి నెట్టుతూ కుట్టాలి. కుట్టిన క్లాత్ని లోపల నుంచి బయటికి తీయాలి. ఈ విధంగా తీసిన తర్వాత నీట్గా సవరించుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. ఈ విధంగా పైన స్టిచ్ వేయాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడు నేను కుట్టేది రైట్ పార్ట్. రైట్ సైడ్ కాజా పట్టి ఉక్స్ పట్టి వస్తుంది. డబుల్ క్లాత్ తీసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా పెట్టి కుట్టేసేయాలి. ఫ్రంట్ పార్ట్కి కలుపుతూ కుట్టేసేయాలి. పావించు ఎక్స్ట్రా వదులుకోవాలి ఫ్రెండ్స్. పైనుంచి ఇలా మడిచేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయడం వల్ల నీట్ లుక్ ఉంటుంది. మనకు ఊడిపోయే సమస్య ఉండదు. మనకి లోపలికి నీట్గా ప్రెస్ అవుతుంది. ఇప్పుడు ఆ పావించి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి లోపలికి మడిచేస్తూ ఫస్ట్ కొంచెం రబ్ చేసి కార్నర్కి క్లాత్ ఇవ్వకుండా కార్నర్కి వేయాలి. స్టిచ్ కట్ చేయాలి. ఇప్పుడు కాజా పట్టి వచ్చేసి వెనక నుంచి ముందుకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. కాజా పట్టి మనకు ఎంత పడుతుందో అంత ఒక 1/2 ఇంచు విడతలో ఎక్కువగా తీసుకోవాలి. ఆ క్లాత్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి. 1/2 ఇంచు వదిలేసి కుట్టాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కుట్టాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ 1/2 ఇంచు క్లాత్ లోపలికి మడిచేసి ఇలా 1/2 ఇంచు విడతతో ఇలా మడిచేసి 1/2 ఇంచు ఈ విధంగా కుట్టాలి. పావు ఇంచు విడతతో ఇలా కుట్టాలి. ఆ రెండింటి మధ్యలో కాజా వస్తుంది. కాజా స్టిఫ్గా నిలబడుతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఏదైతే ఎక్కువ ఉందో ఎంతవరకు ఎక్కువ ఉందో అది మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లోనే కట్ చేసుకోవాలి. అదే షేప్లో రౌండ్ షేప్లోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ రివర్స్లో పెట్టాలి. రివర్స్లో పెట్టేసి నెక్ మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి 2 దగ్గరికి వచ్చాయో చూడాలి. అప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేయాలి. డబుల్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ వేయడం వల్ల గట్టిగా ఉంటుంది. మనకు రిపేరింగ్ సమస్యలు రావు. మనకు నడుం భాగం వచ్చేసి 33 ఇంచెస్ని మనం 4 భాగాలు ఫోల్డ్ చేస్తే 8.5 వస్తుంది. 8.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ పెట్టుకొని మనకు ఆర్మ్ దగ్గర టక్స్ ఇచ్చాం కదా, అది ఆ టక్స్కి కలిపేయాలి. అలా కలపడం వలన మనకు బాడీ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ అదే విధంగా 4 భాగాల్లో మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ది బ్యాక్ది. ఇప్పుడు వచ్చేసి మనం జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింది నుంచి పైకి సమానంగా ఇలా సవరించుకోవాలి. ఏదైతే కొంచెమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే అది కట్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది. మనకు ఆ రౌండ్ షేప్లోనే కట్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకొని మనకు 3 ఫ్లీట్ అనేది సైడ్లో పెట్టలేదు, అందుకోసమే ఆ పార్ట్ ఎక్కువ వచ్చింది.
ఎక్కువ వచ్చింది కట్ చేసుకోవాలి. క్రాస్ ముక్కలు తీసుకోవాలి. క్రాస్ ముక్కలను జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి ఒక 1/2 ఇంచ్ విడత వదిలేసి మెల్లిగా రౌండ్ షేప్లో కుట్టుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ విధంగా నెమ్మదిగా రౌండ్ షేప్లోనే కుట్టాలి. మనం కుట్టేటప్పుడు కింది క్లాత్ కానీ లాగొద్దు. ఒకవేళ మనకి పైన క్లాత్ సరిపోతలేదని కింది క్లాత్ లాగడం, కింది క్లాత్ సరిపోతలేదని పైన క్లాత్ లాగడం, అలా చేస్తే మనకు నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. ఈ విధంగా క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఇచ్చిన దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి లోపల జాయింట్ మధ్యలో ఉండేటట్టు చూసి జాయింట్ పైన ఫోల్డ్ చేసి కుడితే మనకు స్టిఫ్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేయాలి. లోపల జాయింట్ ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే నీట్గా వస్తుంది, గట్టిగా వస్తుంది. ఈ విధంగా నీట్గా కుట్టాలి. ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడిచేసి జాయింట్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా కుట్టాలి. కట్ చేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని నెమ్మదిగా కత్తెర సహాయంతో కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు కింది క్లాత్ కత్తెరలోకి వస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా కట్ చేయాలి, నెమ్మదిగా కట్ చేయాలి. ఇప్పుడు చెయ్యి స్టిచ్ చేసుకోవాలి. చెయ్యి అనేది మధ్యలో టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ షోల్డర్ జాయింట్ రెండు కలిసేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఇలా కొంచెం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని 1/2 ఇంచ్ విడ్త్తో హ్యాండ్ని రౌండ్ షేప్లో కుట్టాలి. రౌండ్ అనేది కుట్టేటప్పుడు ఒకటేసారి ఫాస్ట్గా కుట్టొద్దు, కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఎందుకంటే మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఒకటేసారి సెట్ చేసి ఫాస్ట్గా కుడితే కొంచెం షేప్ అవుట్ అవుతుంది. కొద్దిగా నీట్గా జరుపుతూ కుట్టాలి. అదేవిధంగా మరో ప్రక్కన కూడా కుట్టాలి. డబుల్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ పైన స్టిచ్ వేయాలి. రబ్ చేయాలి. ఫస్ట్ స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ మార్కింగ్ చేయలేదు ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను ఇప్పుడు. 7.5 మజిల్ రౌండ్ వచ్చేసి 7.5, కింద వచ్చేసి 5.5. ఈ విధంగా మార్కింగ్ చేసిన దానిపైన స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి మనకి, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎంత కావాలో విడత అంత ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది భాగం సమానంగా నేను హ్యాండ్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది కట్ చేస్తున్నాను. కట్ చేసి ఆ లోపలి భాగంలో మనం డిజైన్గా కూడా కట్ చేసుకోవచ్చు. అక్కడక్కడ టక్స్ ఇస్తే డిజైన్ లాగా అవుతుంది. లేకుంటే మనకు డిజైన్ కత్తెర దొరుకుతుంది, కత్తెర సహాయంతో డిజైన్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సమానంగా కట్ చేశాను. అదేవిధంగా మరో ప్రక్కన కూడా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ నీట్గా షోల్డర్ పైన టక్స్ వచ్చేటట్టుగా చూసుకొని ఫస్ట్ నెమ్మదిగా సవరించుకోవాలి. ఎక్కువ ఉన్న క్లాత్ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గానే ఉంది క్లాత్. ఈ విధంగా కట్ చేసి కుట్టాలి. కుట్టేటప్పుడు ఎక్కడ మాత్రం క్లాత్ని సాగదీయద్దు. 1/2 ఇంచ్ విడతతో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ విడతతో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా రౌండ్ షేప్లో కొద్దిగా క్లాత్ని సెట్ చేసుకుంటూ కుట్టేసేయాలి. కట్ చేసి డబుల్ స్టిచ్ వేసుకోవాలి.
డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు క్లాత్ అప్పుడప్పుడు ముడతలు వచ్చేస్తుంది, లోపలి క్లాత్ పట్టుకుంటుంది. ఆ విధంగా కాకుండా కింది క్లాత్ కూడా నీట్గా సవరించుకొని పైన క్లాత్ కూడా సవరించుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్ జాయిన్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ని కలుపుతూ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి సైడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.